బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం పక్కన పెట్టిన 60 లక్షల ఓటర్ల వివాదాన్ని తేల్చడానికి సుప్రీంకోర్టు నియమించిన న్యాయాధికారులను నిర్బంధించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్ను దేశంలోకెల్లా అత్యంత రాజకీయ ప్రేరేపితమైన రాష్ట్రంగా అభివర్ణించింది. శాంతి భద్రతలను కాపాడడంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయపడింది. మీపై ఎందుకు చర్య తీసుకోరాదో చెప్పాలని బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మాల్దా జిల్లాలో న్యాయాధికారుల ముందు జరిగిన నిరసన పథకం ప్రకారం జరిగిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ఇది సుప్రీంకోర్టు అధికారాన్ని సవాల్ చేయడమేనని అన్నారు. మధ్యాహ్నం 3:30 కోల్కతా హైకోర్టు రిజిస్ట్రార్ మాల్దాలో నెలకొన్న పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారని, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బుధవారం అర్ధరాత్రి 2 గంటల వరకు కూర్చొని మాల్దాలో పరిస్థితిని సమీక్షించామని చెప్పారు. దాడి రాజకీయ ప్రేరేపితం కాదని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనను సీజేఐ తోసిపుచ్చారు. ఈ సంఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి బెంగాల్, ఒడిశా, జార్ఖండ్లకు చెందిన 700 మంది న్యాయాధికారులు ఎన్నికల సంఘం సరు ప్రక్రియలో భాగంగా తొలగించిన 60 లక్షల మంది ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి మాల్దా జిల్లాలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు న్యాయాధికారులను చుట్టుముట్టి ఘొరావు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు రాత్రి 9 గంటల పాటు గదిలోంచి బయటికి రాకుండా నిర్బంధించారు. పోలీసు బలగాలు వచ్చి వారిని బయటికి తీసుకెళ్తున్నప్పుడు ఆందోళనకారులు కార్యాలయం విధ్వంసానికి పాల్పడమే కాకుండా కాన్వాయ్పై రాళ్లు రువ్వారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు న్యాయాధికారుల మీద దాడిని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. న్యాయాధికారులను సంరక్షించడంలో ఈసీ విఫలమైందని మండిపడ్డారు.